బ్యాక్ టు ఇండెప్త్. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పలు విషయాలలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత అతను జో బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను కొన్ని గంటల్లోనే తారుమారు చేశారు. దేశం నుండి విదేశాలకు అమెరికన్ విధానాలలో అనేక మార్పుల గురించి ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను బహిష్కరించడం, పిల్లల పౌరసత్వాన్ని రద్దు చేయడం వంటి అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని బలవంతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. బైడెన్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు చూసి చూడనట్టుగా వదిలేసిన అక్రమ వలసదారులను ఇప్పుడు వెతికి పట్టుకొని బేడీలు వేస్తున్నారు. నిన్న బ్రెజిల్, కొలంబియాకు చెందిన అక్రమ వలసదారులను బేడీలు వేసి విమానాలలో తరలించిన తీరు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించింది. అయితే తమ దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న తీరుపై బ్రెజిల్, కొలంబియా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ దేశ పౌరుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడం వారి పౌర హక్కులను కాలరాసినట్టే అని వ్యాఖ్యానించాయి. వారితో వస్తున్న విమానాలను అనుమతించమని స్పష్టం చేశాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు సరైన పేపర్స్ లేకుండా ఉన్న వారికి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే అగ్రరాజ్యం కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం సరైన పని కాదని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను మా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో చెప్పారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలను రూపొందిస్తేనే విమానాలను అనుమతి ఉంటుందని వారు చెప్పారు. అలా లేని వాటికి వెనక్కి పంపించామని తెలిపారు. తమ దేశస్థులను నేరస్తులుగా చిత్రీకరించకుండా మామూలుగా విమానాల్లో పంపిస్తేనే అనుమతిస్తామని గస్తావో చెప్పారు. మరోవైపు తమ పౌరులకు సంఖ్యలు వేసి ఇలా ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ అసహనం వ్యక్తం చేసింది. సంఖ్యలు వేసి పంపించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని అంది. అయితే కొలంబియా చేసిన ఈ విమర్శను అమెరికా సీరియస్ గా తీసుకుంది. మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించింది. దీంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇవన్నీ గంటలు, రోజుల వ్యవధిలోని జరిగిపోతున్నాయి. చూస్తుంటే రాబోయే 4 సంవత్సరాలు ఎలా గడుస్తాయా అని అక్రమార్కులు ఎదురు చూస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలను వైట్ హౌస్ సమర్థించుకుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యుఎస్ లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పంపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకుని తనకు సహకరించాలంటూ పిలుపునిచ్చింది. ప్రపంచమే విస్తుపోయేలా బ్రెజిల్ వలసదారులను అమెరికా దారుణంగా వెనక్కి పంపించింది. ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. కనీసం నీళ్లు ఇవ్వకుండా, విమానంలో ఏసీ లేకుండా చేతికి బేడీలు వేసి అత్యంత అవమానకరంగా పంపడంపై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ పౌరులను అమెరికా వెనక్కి పంపిన తీరుపై బ్రెజిల్ తీవ్రంగా మండిపడింది. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మానవ హక్కులను దారుణంగా అవమానించారని, తమ పౌరులను అవమానకర పరిస్థితుల్లో వెనక్కి పంపారని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కాళ్ళు చేతులు కట్టేసి తమను విమానంలోకి ఎక్కించారని, మరుగుదొడ్లు ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని బ్రెజిల్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీని ఆఫ్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డామని మరో బాధితుడు తెలిపారు. కాగా బాధితులను తరలిస్తున్న విమానం బ్రెజిల్లోని ఉత్తర నగరమైన మనౌస్ లో ల్యాండ్ అయ్యింది. అందులో ప్రయాణించిన 88 మంది బ్రెజిల్ పౌరులు చేతులకు బంధనాలతో దిగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే వారికి వేసిన బెడీలను తొలగించి వారి గమ్యస్థానాలకు గౌరవంగా తరలించాలని అధ్యక్షుడు లూలు వైమానిక దళాన్ని ఆదేశించాడు.
అమెరికా కఠిన వలస విధానాలు ప్రజలను ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయని బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాకు తన నిరసన వ్యక్తం చేసింది. తాజాగా ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలోని గురుద్వారాలలో అక్రమ వలసదారుల్ని కూడా వేటాడుతున్నారు. అయితే ఈ చర్యల్ని అనేక సిక్కు సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇది తమ మతపరమైన స్థలాల పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని గురుద్వారాలను సిక్కు వేర్పాటువాదులు, పత్రాలు లేని వలసదారులు సమావేశ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాలోని భారతీయులకు కూడా ట్రంప్ టెన్షన్ ప్రారంభమైంది. అమెరికా డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతున్నారు. అది కాకుండా వారి కాళ్ళు, చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తున్నారు. దీనిని చూసి భారతీయులంతా టెన్షన్ గా రోజులు గడుపుతున్నారు. డిపోర్టేషన్ భయాలతోనే అక్కడ చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఉద్యోగం కన్నా చదువు ముఖ్యం అనుకుంటున్న వారు ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్ చేస్తున్న అమెరికా ముఖ్యంగా మెక్సికన్లు, భారతీయులను టార్గెట్ చేసింది. దీంతో మనోళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్ట్ టైం జాబ్స్ ను వీడుతున్నారు. వాస్తవానికి మన వాళ్ళు చదువుతో పాటు పార్ట్ టైం జాబ్స్ తో పాకెట్ మనీని సంపాదించుకుంటుంటారు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్లు, గ్రోసరీ స్టోర్స్ ఏది పడితే అది దొరికిన పనుల్లా చేసేస్తున్నారు. కస్టమర్లు ఇచ్చే టిప్స్ మీద బతుకుతున్నారు. అమెరికాలో ఉన్న తాము రేపు తల్లిదండ్రులకు భారం కావద్దని కోరుకుంటున్నారు. అధికారులకు ఏమాత్రం అనుమానం వచ్చినా రూల్స్ ని అతిక్రమించే వారిని వెనక్కి పంపించాలని చూస్తున్నారు. అసలే లక్షలాది రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అమెరికా వస్తే చదువు పూర్తి కాకుండానే డిపోర్ట్ అయితే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయన్న భయంలో ఉన్నారు. కొన్ని రోజులు కష్టపడితే డిగ్రీ పట్టాతో ఇండియా వెళ్లి మంచి జాబ్ లో చేరొచ్చన్న ఆలోచన చేస్తున్నారు. గద్దెనెక్కిన తొలి రోజే ఉత్తర్వులు ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన ప్రకటనతో లక్షల మంది భారతీయులు, వారి సంతానంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లిన 5 లక్షల మందికి పైగా యువ వలసదారుల్లో 2.5 లక్షల మంది పిల్లల వయస్సు 21 ఏళ్లు దాటుతుంది. విద్యార్థి వీసా వంటి ప్రత్యామ్నాయ వీసా గనుక లేకపోతే వారు అక్రమ వలసదారులు అవుతారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అమెరికన్ న్యాయ నిపుణులు అంటున్నారు. 14వ సవరణకు అది ఉల్లంఘిస్తోందని చెబుతున్నారు. ఈ 14వ సవరణలోని 1వ సెక్షన్ ప్రకారం అమెరికాలో పుట్టిన సహజ ప్రక్రియ ద్వారా పౌరులైన వారంతా అమెరికన్ పౌరులుగానే స్వీకరించాలని చెబుతుంది. వారు నివసిస్తున్న రాష్ట్రానికి చెందిన వారే. అమెరికా పౌరుల హక్కులు, రక్షణలను నియంత్రించే ఎలాంటి చట్టాలను రాష్ట్రాలు చేయరాదు, అమలు చేయకూడదు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీ వెంటే.